బ్రతుకు బండి ఒక చక్కని కథ. రచన శ్రీ చింతా వెంకట శివరామకృష్ణ కుమార్. బ్రతుకు బండి. ప్రతి మనిషి ఏమి కోరుకుంటాడు? ప్రశాంతంగా బ్రతకాలని, ఎవరితో సమస్యలు రాకూడదని, చక్కని ఉద్యోగం, మంచి సంపాదన, మంచి భార్య, చక్కని పిల్లలు, ప్రశాంత జీవనం. ఇవే సగటు మనిషి కాదు, ప్రతి మనిషి కోరుకునేది ఇదే. పై వాటిలో ఏది లోపించినా వాడి జీవితం అస్తవ్యస్తం, గందరగోళం, సమస్యాత్మకంగా మారిపోతాయి. అన్నిటికంటే ముఖ్యమైనది ప్రశాంత జీవనం. ఈ రోజుల్లో అన్నీ ఉన్నవాడు అదృష్టవంతుడే అని చెప్పాలి. వాడిని మించిన ఐశ్వర్యవంతుడు లేడు. భార్య సమస్య ఉన్నవాడి జీవితం అగమ్యగోచరం. పిల్లలు సరిగా లేకపోయినా, మాట వినకపోయినా అంతే సంగతులు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే, ఈ రోజుల్లో ఎవరి మాట ఎవరు వినే పరిస్థితుల్లో లేరు. స్వతంత్ర భావాలు, ఆధునిక పోకడలు, హెచ్చులు, బడాయిలు, ఈగోలు, వీటన్నింటినీ మధ్యతరగతి మనిషి వీటి మధ్యలో పడి కొట్టుమిట్టాడిపోతున్నాడు. ఉదాహరణ, ఒక సుబ్బారావు అనే వ్యక్తి ఉన్నాడు. వాడికి సుశీల అనే భార్య ఉంది. వారికి 2 పిల్లలు. సుబ్బారావు ఉద్యోగం నిమిత్తం పల్లెటూరు నుంచి పట్నం వస్తాడు. పల్లెటూరులో హాయిగా పెద్ద ఇల్లు, చుట్టూ పెద్ద ఖాళీ స్థలం, కొంచెం దూరంలో తన పొలం. ఇలా చూడడానికి, బ్రతకడానికి హాయిగా ఉంది. ఏ చీకు చింత లేదు. బంధువులందరూ అదే ఊర్లో ఉన్నారు. ఏ చిన్న అవసరం వచ్చినా, లేక చిన్న సమస్య వచ్చినా, ఆఖరికి చిన్న అనారోగ్యం వచ్చినా కూడా పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు సాయపడడానికి. ఎందుకంటే పల్లెటూళ్ళలో అందరూ బంధుత్వం, బీరకాయ పీచుల్లాగా ఒకరికొకరు బంధువులందరూ ఒకచోటే ఉండటం వల్ల ఏ చిన్న సమస్య వచ్చినా, అవసరం వచ్చినా కూడా సహాయం చేస్తూ ఉంటారు. ఆపదలో ఆదుకోవడానికి స్నేహితులు, చుట్టాలు, పక్కాలు, తెలిసిన వారు, మరీ అవసరమైతే సొంత డబ్బు ఖర్చు చేసేవాళ్ళు కూడా ఉన్నారు అక్కడ. మధ్యతరగతి జీవితం. భార్య కొన్నిసార్లు బాగానే ఉంటుంది, మరికొన్నిసార్లు ఏదో మనసులో పెట్టుకుని సాధిస్తూ ఉండేది. కానీ మరలా వెంటనే సర్దుకునేది. మధ్యలో ఆ చపల చిత్తం ఏమిట్రా, ఆమె తరపు వారు ఆమెకి ఏవో నూరు పోయటం, అవి నిజమని నమ్మి భర్తను శాసించటం, కొన్ని రోజులకి సర్దుకుపోవడం. పిల్లలు అంతే, కొన్నిసార్లు మాట వినేవారు, కొన్నిసార్లు మొండికేసేవారు. ఇలా రంగుల రాట్నంలాగా జీవితం సాగిస్తున్నాడు. సంతోషంతో పొంగిపోవటం, చిన్న సమస్యకి కుంగిపోవటం, ఇది అతని జీవితం. అనుకోకుండా అతనికి పట్నం బదిలీ అయింది. అతను ఒక బ్యాంకు ఉద్యోగి. ఉద్యోగం నిమిత్తం పాపం సొంత ఇల్లు, పొలాలు, స్థలాలు, బాదరబందీ అంతా వదులుకొని ఎవరికో అప్పగించి పట్నం మకాం మార్చారు. ఆ జీవితం వారికి చాలా కొత్త. అయినా తప్పదు. మన ఇంటి పక్కవాడు ఎవరో ఎట్లాంటి వాడో మనకు తెలియదు. కాస్త ఆదమరిస్తే జరగాల్సింది జరిగిపోతుంది. ఇంత గందరగోళంలో ఆ కుటుంబం పట్నం వచ్చి స్థిరపడింది. పొద్దున వెళ్ళటం, ఎప్పుడో చాలా ఆలస్యంగా రావటం. ఈలోపు పాపం అతని భార్య ఏమీ తోచేది కాదు. ఎంతసేపు చూస్తారు ఫోన్లు, టీవీలు. అవి అతిగా చూస్తే తలనొప్పే కదా. అందులో ఇప్పుడు మరీ బరితెగించి చూడకూడదన్నీ పెట్టేస్తున్నారు ఫోన్లలో. దాంతో ఆమెకి ఏమీ తోచేది కాదు. అటు భర్త ఆఫీసుకి, పిల్లలకి స్కూల్కి వెళ్ళిపోవడం తోచక పాపం పక్కింటి ఆవిడతో పరిచయం చేసుకొని తమ గత జీవితం గురించి, వారి కుటుంబాల గురించి తెలిసి తెలియక, పల్లెటూరు అమ్మాయి కదా అన్నీ చెప్పేసింది. సొంత వాళ్ళుగా భావించింది. ఎందుకంటే పల్లెటూళ్ళలో అంతే కదా, ఒకరి సమస్యలు ఒకరికి చెప్పుకోవడం, పరిష్కరించుకోవడం జరుగుతూ ఉండేవి. అక్కడ అందరూ ఒకరికొకరు సహాయం చేసుకునేవారు. అందరూ బీరకాయ పీచు బంధుత్వాలే కదా. అందరూ మనవాళ్లే అనుకునేవారు. వారికి గర్వాలు, అహంకారాలు, ఈగో సమస్యలు ఉండవు. దాదాపు స్వచ్ఛంగా ఉంటారు. అదే పల్లెటూరి జీవితం అంటే. పాపం సుబ్బారావు భార్య సుశీల కొంచెం పరిచయం అవ్వగానే ఇంటి విషయాలు, గుట్టుమట్టులు అన్నీ చెప్పేసింది. ఆమెకి లౌక్యం తెలీదు. పక్క ఇంటి ఆవిడ తెలివిగా అన్ని విషయాలు రాబట్టేది. ఈమె స్వతంత్ర భావాన్ని ఆసరాగా చేసుకొని ఇంట్లో టెస్ట్ వేసి, మీ ఆయన జీతం ఎంత, ఏమైనా టూర్లు వేశారా, లేక కోపస్థ మండూకాల్లాగా కొంపలోనే ఉంటారా, మీకు బండి ఉందా, మీ ఆయన బ్యాంకులో పనిచేస్తాడు కదా, లోన్ తీసుకొని కారు కొనుక్కోవచ్చు కదా, కుదిరితే మీ ఊరిలో పొలాలు, ఇల్లు అమ్మి సిటీలో పెద్ద ఇల్లు కొనుక్కోవచ్చు కదా అంటూ పనికి మాలిన విషయాలను నూరిపోసేది సుశీలకి. ఇవన్నీ మనసులో పెట్టుకుని భర్త ఇంటికి రాగానే సన్నాయి నొక్కులు నొక్కుతూ ఉండేది భార్య.
సాధిస్తూ ఉండేది. మొదట్లో పాపం సుబ్బారావు అంతలా పట్టించుకునేవాడు కాదు. ఏదో తెలిసి తెలియక మాట్లాడుతుందిలే అనుకునేవాడు. కానీ పక్కింటి ఆవిడ ఇంట్లో తిష్ట వేసి లేనిపోనివన్నీ నూరు పోస్తోందని అతనికి తెలియదు. ఇదంతా ఆమె తెలివి తక్కువ బాగుడు అనుకునేవాడు. పెద్దగా పట్టించుకునేవాడు కాదు. అతని ఉద్యోగం, అతని టెన్షన్స్తో అతను ఉండేవాడు. అలా కాలం గడిచిపోతోంది. కానీ పక్కింటి ఆవిడ ఈమె అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని చాలా దుర్మార్గంగా వాళ్ళు ఇల్లు కొనుక్కోవడానికి కుట్ర పన్ని ఆమె చేత సంతకాలు పెట్టించి లోన్ తీసుకొని వాళ్ళు ఇల్లు కొనేసుకున్నారు. ఇది ఎలా జరుగుతుంది అంటే, పక్కింటి ఆవిడ చాలా తెలివిగా సుశీల భర్త యొక్క సంతకాన్ని సుశీల చేత ప్రాక్టీసు చేయించి వాళ్ళ లోన్ కాగితాల మీద షూరిటీ సంతకాలు హామీలు పెట్టించి వేరే బ్యాంకులో లోన్ తీసేసుకున్నారు. సుశీలకి ఇవన్నీ తెలియదు పాపం. ఆవిడను నమ్మి సొంత సోదరిగా భావించి తెలియక ఫోర్జరీ సంతకాలు పెట్టేసింది. ఇవేవి సుబ్బారావుకి తెలియదు. అతి రహస్యంగా గుట్టుమట్టుగా పని కానిచ్చేసింది పక్కింటి ఆవిడ. ఒకరోజు మాకు ఈ ఇల్లు సరిపోవడం లేదు, లేదమ్మా మేము వేరే ఇంటికి పెడుతున్నాము అంటూ నవ్వుతూ చెప్పి ఖాళీ చేసి వెళ్ళిపోయారు. కొన్ని నెలలు గడిచిపోయాయి. వాళ్ళు కొంతకాలం ఈఎంఐలు కట్టి తర్వాత ఆపేశారు. బ్యాంకు వాళ్ళు హామీ సంతకాలు పెట్టిన సుబ్బారావు దగ్గరకు వచ్చారు. జరిగిందంతా వివరించారు. కొంప ముంచావు గదే అనుకుంటూ బ్యాంకు మధ్యలో ఇంటికి వచ్చి భార్యను వివరణ అడగగా ఆమె జరిగింది చెప్పేసింది. నన్ను క్షమించండి, ఆవిడ ఎంతో ప్రేమ ఆప్యాయతలతో మాట్లాడగానే సొంత వ్యక్తిలాగా భావించి మీ సంతకం నేనే పెట్టేశాను. అప్పుడు ఏమీ తెలియలేదు. అనుకోకుండా వాళ్ళు ఇల్లు ఖాళీ చేయగానే నాకు కూడా అనుమానం వచ్చింది. కానీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో తెలియలేదు. ఆవిడిచ్చిన ఫోన్ నెంబర్ కూడా తప్పు నెంబర్ అని ఇచ్చింది. అది నాట్ అవైలబుల్ అని వస్తుందండి. ఎన్నిసార్లు ఫోన్ చేసినా పని చేయట్లేదు. ఎంత పని చేసావే దొంగ ముండా, నా కొంప ముంచావు. ఇప్పుడు వాళ్ళు లోన్ కట్టడం లేదు. హామీ ఉన్నందుకు మనమే కట్టాలి, లేకపోతే జైల్లో పెడతారు, లేదా ఉద్యోగం పోతుంది. ఏం చేయమంటావు? నీ తిండి నువ్వు తిని హాయిగా ఇంట్లో తలుపులు వేసుకొని కూర్చోమంటే తెలియని వాళ్ళని నమ్మి ఫోర్జరీ సంతకాలు పెడతావా? నిన్ను నమ్మి ఇల్లు అప్పగిస్తే ఇదా నువ్వు చేసే నిర్వాహకం అంటూ చెడామడా తిట్టి శాపనార్థాలు పెట్టి గోల చేసి అరిచి ఇంట్లోంచి వెళ్ళిపోయాడు సుబ్బారావు. రాత్రి అయినా ఇంటికి రాలేదు. ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. సుశీల చాలా భయపడిపోయింది. ఏమైనా అఘాయిత్యం చేసుకున్నాడేమో అని. ఈ ఊరిలో తెలిసిన వారెవరూ లేదు. ఏం చేయాలి అనుకుంటూ ఏడుస్తూ కూర్చుంది. అర్ధరాత్రి అయింది. తలుపు మోగింది. భర్త వచ్చాడేమో అని పరుగున వెళ్ళి తలుపు తీసింది. కానీ అక్కడ వచ్చింది సుబ్బారావు మేనమామ రంగారావు, అతని భార్య. ఏం జరిగిందని వారు అడిగారు. జరిగినదంతా పోసకొచ్చినట్లు చెప్పేసింది సుశీల. పట్నంలో ఎవరిని పడితే వాళ్ళని నమ్మకూడదు. ఇష్టమైన ఇదేమన్నా మన ఊరు అనుకుంటున్నావా? సుబ్బారావు ఫోన్ చేసి అంతా చెప్పాడు. అందుకే హుటాహుటిన రాత్రైనా బయలుదేరి వచ్చేసాం. ఇంకా వాడి ఇంటికి రాలేదా? ఎక్కడ ఉన్నాడో ఏమో చూద్దాం. వాడి కోసం ఎదురు చూడడం తప్ప మనం ఏమి చేయలేం. తొందరపడి వెతుకుతామన్నా మహానగరంలో ఎక్కడని వెతకాలి? అందున ఇది రాత్రి వేళ, అంత మంచిది కాదు అనుకుంటూ అలా కుర్చీలోనే కూర్చొని అందరూ నిద్రపోయారు. తెల్లవారింది కానీ సుబ్బారావు రాలేదు. అందరూ కంగారు పడ్డారు. తలా దిక్కుకు బయలుదేరారు. అందరినీ అడుగుతున్నారు. అతని బ్యాంకుకు కూడా వెళ్ళారు. ఈరోజు సెలవు పెట్టాడన్నారు వారు. సుబ్బారావు పిరికివాడు కాదు, ఎలాంటి పిచ్చి పని చేయడు. వాడు చాలా తెలివైన వాడు. ఏదో పని లేకుండా వాడు ఇంత పని చేయడు అని కాస్త గుండె ధైర్యం చేసుకొని ఇంటికి చేరారు. ఆ రోజు పూర్తయిపోయింది. కానీ అతను ఇంటికి రాలేదు. పోలీస్ స్టేషన్లో కేసు పెడితే అల్లరైపోతాం, సమస్య ఇంకా పెద్దదవుతుందని భావించి ఆ ప్రయత్నం విరమించుకున్నారు. కానీ ఏమి చేయాలో, ఈ మిస్టరీ ఎలా వీడుతుందో. అతని ఫోన్ స్విచ్ ఆఫ్లోనే ఉంది. బయటకు ధైర్యంగా ఉన్నా కూడా లోపల గుండె బద్దలవుతూనే ఉంది అందరికీ. టీవీలో వచ్చే వార్తలు, యాక్సిడెంట్స్ వార్తలు వింటుంటే గుండె గుబేలు మండిపోతోంది. కానీ వారికి వారే సమర్థించుకొని అంత పిరికివాడు కాదు వాడు. ఏదో పెద్ద ఎత్తుగడ వేస్తున్నాడు. చిన్నప్పటి నుంచి వాడిని చూస్తున్నాను. వాడు చాలా తెలివైన వాడు. ఏదైనా ఉంటే ధైర్యంగా ముందే అడిగేసేవాడు అనుకుంటూ తిని తినక పడుకుని పడుకోక అర్ధాకలితో సగం నిద్రతో కాలం గడుపుతున్నారు వారు. కానీ మనసులో ఏదో భయంకరమైన అలజడి. వారం రోజులు గడిచిపోయింది. అయినా జాడలేదు. చివరికి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయబోతుంటే సడన్గా సుబ్బారావు సంతోషంగా వచ్చాడు. వారందరికీ జరిగింది వివరించాడు. ఈ వారం రోజులు ఏమైంది, ఎక్కడెక్కడ తిరిగాను, ఎలా ఈ సమస్యను పరిష్కరించాను అని పోసకొచ్చినట్లుగా చెప్పేశాడు. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అమ్మయ్యా అనుకున్నారు. ఇంతకీ ఎలా ఈ పెద్ద సమస్య పరిష్కరించామని అడిగితే భార్య అత్యుత్సాహంగా అడిగింది. అంతా నీ వల్లే కదా. వారం రోజులు నేను పడిన అవస్థలన్నీ ఇన్నివి కావు, చెబుతాను విను. రాక్షసి అంటూ ఆమె మీద ఇంతెత్తున లేచాడు. అందరూ అతనిని ఆపారు, పట్టుకున్నారు.
ఇలాంటి వారు ప్రతి ఊరిలో ఉన్నారు. ఇదొక పెద్ద ముఠా. వీరి నాయకుడు బొంబాయిలో ఉంటాడు. అమాయకులే వీరి టార్గెట్. ఏమీ తెలియని అమాయకులు లాగా ఇల్లు అద్దెకి తీసుకొని ఒక కుటుంబాన్ని చూసి వీరందరూ భార్య పిల్లలు అత్త బామ్మగారు ఇలా వావి వరుసలు కలిపి ఇళ్లలోకి చేరి ఎక్కడ అదునుకు దొరుకుతుందా కాటేద్దామని ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పుడు సుశీల ఆమె అమాయకత్వం, ఆమె కలుపుకొలతనం, భర్త ఉద్యోగం, ఆస్తులు, సొంత పొలాలు ఇవన్నీ కనుక్కొని దెబ్బ కొడతారు. ఇదే జరిగింది. ఇంకా నయం, ఇంట్లో ఉన్న డబ్బు నగలు ఎత్తుకుపోలేదు. అవసరమైతే వారు ప్రాణాలు తీయడానికైనా వెనుకాడరు. అంతటి దుర్మార్గులు వీళ్ళు. చాలా అదృష్టం, ఇంట్లో పిల్లలున్నారు, వారి జోలికి కూడా పోలేదు. ఇంతకుముందు మా బ్యాంకు నుంచి లోన్ తీసుకున్న నలుగురు ఇలాంటి వాళ్ళు చేతిలో చెక్కి ఫోర్జరీ సంతకాలతో ఇల్లు సమకూర్చుకొని వాళ్ళని సమస్యల్లో ఇరికించి పారిపోయారు. ఇది ఈ విషయం నాకు ఇంతకుముందే ఆ నలుగురు విషయంలో ఎంక్వైరీ చేస్తుంటే కొన్ని విషయాలు తెలిసినాయి. దానివల్ల నాకు కొంత అవగాహన ఉంది. కానీ నాకే ఈ సమస్య వచ్చి పడుతున్న ఊహించలేదు. ఆ రోజు వెంటనే నేను మా రీజనల్ ఆఫీస్ ముంబైకి వెళ్ళాను. అక్కడ జీఎం గారిని కలిసి జరిగిందంతా వివరించాను. ఇలాంటి వారు చాలా చోట్ల ఫోర్జరీ సంతకాలతో లోన్లు తీసుకొని పారిపోతున్నారని, అమాయకులే వారి లక్ష్యమని వివరించాను. ఆయన చాలా పెద్ద మనసుతో ఆలోచించి నన్ను ఈ సమస్య నుంచి తప్పించారు. వెంటనే ఎంక్వైరీకి ఆదేశించారు. నాకు జరిగిన కష్టాన్ని ఆయనకి వివరించగానే చాలా బాధపడ్డారు. ఏం పర్వాలేదు, తప్పు నీదేమీ లేదు, నాకు తెలుసు అన్నీ అంటూ ఓదార్చారు. ఈ కష్టం నుంచి గట్టెక్కించారు. ఆయన పాదాల మీద పడి కృతజ్ఞతలు తెలిపాను. ఎట్టకేలకు ఆ ముఠాన్ని పట్టుకున్నారు. అందరినీ జైళ్ళకు పంపారు. అందుకే ఇంత ఆలస్యమైంది. మీరందరూ కంగారు పడతారని నాకు తెలుసు, కానీ ఏం చేయడం. మనం ఇరుక్కున్నది చాలా పెద్ద సమస్యలో. దాన్ని వెంటనే పరిష్కరించకపోతే చాలా ఇబ్బందులు పడాలి. ఉద్యోగం పోతుంది, మొత్తం డబ్బు మనం కట్టాలి. ఇది చాలా రిస్క్. అందువల్లనే నా స్నేహితుడు నేను కలిసి హుటాహుటిన ముంబై వెళ్ళి అక్కడ జీఎం గారిని కలిసి విషయం వివరించాము. ఆయన సానుకూలంగా స్పందించారు. ఆయనే కనుక అలా స్పందించకపోతే తప్పకుండా ఈ పాటికి నేను జైల్లో ఉండేవాడిని అంటూ కంగారు పడుతూ చెప్పాడు సుబ్బారావు. నాకు తెలుసు సుబ్బారావు, నువ్వు చాలా తెలివైన వాడివని. నీ భార్యకు కూడా చెప్పాను, పిరికివాడివి కాదని. ఏదైనా సరే సాధించి చూపిస్తామని చెప్పాను రా అబ్బాయి అంటూ సుబ్బారావు మేనమామ చెప్పేసరికి సుశీల సుబ్బారావు కాళ్ళ మీద పడి, క్షమించండి, అందరినీ నమ్మకూడదని మీరు చాలాసార్లు చెప్పినా పెడచెవని పెట్టి గర్వంతో పక్కింటి ఆవిడని పచ్చిగా నమ్మి మోసపోయాను. నాకు బుద్ధి వచ్చింది, లెంపలేసుకుంటున్నాను అంటూ ఫెడా లెంపలేసుకుంది. పిల్లలు కూడా నాన్న అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి సుబ్బారావు కాళ్ళకి చుట్టుకున్నారు. అందరూ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. పెద్ద గండ నుంచి బయటపడ్డాం. అంతేకాక ఒక పెద్ద ముఠాని పోలీసులకు పట్టించాం. లేకపోతే మనలాంటి అమాయకులు ఎందరో వాళ్ళ కబంధ హస్తాలో చిక్కుకొని వెలవెలలాడిపోతారు అంటూ సుబ్బారావు చెప్పేసరికి అందరూ ఆనందించారు. ఆకలిగా ఉంది సుశీల, సరిగా భోజనం చేసి ఎన్ని రోజులైందో అంటూ అనేసరికి సుశీల తేరుకొని, ఇదిగో 10 నిమిషాల్లో రెడీ చేస్తానండి అంటూ వంటింటిపై పరిగెత్తింది. అందరూ సంతోషించారు. కడుపు నిండా భోజనం చేసి చక్కని మాటలు మాట్లాడుకుంటూ పడుకున్నారు. సంతోషంగా తెల్లారింది. ఆనందంగా నూతన జీవితాన్ని ప్రారంభించారు. కాబట్టి ఈ కథ వల్ల మనకు తెలిసిన నీతి ఏమిటంటే, దుర్మార్గులు, మోసగాళ్ళు ఎక్కడ పడితే అక్కడే ఉన్నారు. వారి టార్గెట్ అమాయకులే. అందువల్ల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని వారి యొక్క ఆస్తులు వివరాలు, వాటి కుటుంబ వివరాలు కనుక్కొని అనేక సమస్యల్లో ఇరకబెట్టి చాలా ఇబ్బందులు కలిగించే ముఠాలు, దుర్మార్గులు చాలామందే ఉన్నారు. మనకంటే ముందు కూడా మనకి నిత్యం తారసపడుతూనే ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరిస్తూ, అతిగా మాట్లాడకుండా, అపరిచితులతో స్నేహం చేయకుండా, ఇంట్లో విషయాలను బయటకు చెప్పకుండా, ఇంటి గుట్టు రట్లు చేయకుండా గుంభనగా ఉంటేనే ఈనాటి కాలంలో సుఖ సంతోషం, సుఖజీవనం. లేకపోతే సమస్యలే, చాలా పెద్ద సమస్యలు ఎదుర్కొంటారు. తస్మాత్ జాగ్రత్త.